త్రియక తండ్రికి నా మరణాతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసాయి గారికి నా మరణాతలు. ప్రభునందు ప్రియులారా, బయలుపరచబడిన బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు సభలో ఏకీభవించినటువంటి మీ అందరకు ప్రభువు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. నాకు ఇవ్వబడినటువంటి అంశము రిబ్కా యొక్క ఆవేదన. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఆమె గర్భములో ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. చదవబడినటువంటి వాక్య భాగంలో రిబ్కా యొక్క ఆవేదన, ఈ యొక్క అంశములో దాగి ఉన్నటువంటి గర్భములో గొడవ నా యొక్క అంశము లేక ధ్యానాంశముగా గర్భములో గొడవ. ఏంటి ఈ యొక్క గర్భములో గొడవ అని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆది పితామహుడైన అబ్రహాము కుటుంబంలో జరిగినటువంటి పోరాటము, తన కుమారుడైనటువంటి ఇస్సాకు కుటుంబంలో తన భార్య అయినటువంటి రిబ్కా గర్భములో జరిగినటువంటి పోరాటమే గర్భములో గొడవ. ఆ కాలములో మొదలైనటువంటి గర్భములో గొడవ మన కాలం వరకు కొనసాగుతూనే ఉంది. ఏంటి ఈ పోరాటము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవునికిని మానవునికిని పోరాటము, యూదులకును అన్యులకును పోరాటము, భక్తులకు భక్తిహీనులకు పోరాటము, శరీరముకు ఆత్మకు పోరాటము. గర్భంలో గొడవ. రిబ్కా యొక్క గర్భంలో యూదులు అన్యులు ఉన్నారు. 2 జనపదములు ఉన్నాయి, 2 రాజ్యాలు కనబడుతున్నాయి. విశ్వాసులు అవిశ్వాసులు, యోగ్యులు అయోగ్యులు, తగిన స్థితి అలాగే తగనటువంటి స్థితి. ఈ యొక్క తగిన స్థితికి తగనటువంటి స్థితికి పోరాటము. యేసు ప్రభు యొక్క జన్మాన్ని తీసుకొని వచ్చే తగినటువంటి వంశావళికిని తగనటువంటి వంశావళికిని పోరాటము. రిబ్కా గర్భంలో యాకోబు ఏశావు 2 కుమారులు ఉన్నారు. ఒకరు లోబడిన వారైతే ఒకరు లోబడని వారు, ఒకరు సింహము వంటి వారైతే మరొకరు సాధువైన గొర్రె వంటి వారు. ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ పోరాటము మన అంతరంగములో పోరాటము. ఏంటి మన అంతరంగంలో జరుగుతున్నటువంటి పోరాటము? మన అంతరంగంలో ప్రార్థన ఉన్నది, ప్రార్థన లేని స్థితి ఉన్నది. భక్తి ఉన్నది, భక్తిహీనత ఉన్నది. మంచి ఉన్నది, చెడుగు ఉన్నది. విశ్వాసం ఉన్నది, విశ్వాసము లేని స్థితి ఉన్నది. ఈ దినమందు మనం చూసినట్లయితే, మన యొక్క అంతరంగంలో మనము మంచి కలిగి ఉన్నాం, చెడుగును కలిగి ఉన్నాం. జాగ్రత్త ఉన్నది, జాగ్రత్త లేని స్థితి. వీటన్నిటికీ కూడా పోరాటము. మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది మన గుండెలో చెలరేగేటువంటి గొడవ. రిబ్కా గర్భములో గొడవ, మన యొక్క గుండెలో గొడవ. సరే, మన ధ్యానాంశంలోనికి వెళ్దాం. రిబ్కా యొద్దకు వద్దాం. అబ్రహాము చేత ఎన్నుకోబడి ఎలియాజరు చేత తీసుకొని రాబడిన చక్కని కన్యక రిబ్కా. రిబ్కా యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆవేదన గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుటకు ఎవరిని ఎక్కడి నుండి ఏ రీతిగా లేపి తన యొక్క పని కొరకు వాడుకుంటారో ఆయనకు తెలుసు. అలాగే అబ్రహాము యొక్క కుటుంబంలోనికి రిబ్కాను కూడా తీసుకొని వచ్చారు. రిబ్కాలో ఉన్నటువంటి
లక్షణములు లేక మంచి లక్షణమును మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకొని తన కొరకు కాదు కానీ ఇతరుల కొరకు పనిచేసేటువంటి మంచి గుణము కలిగి ఉన్నది రిబ్కా. పనిమంతురాలు, అలాగే మరి మనం చూసినట్లయితే ధైర్యవంతురాలు. ఇటువంటి రిబ్కా అబ్రహాము యొక్క కోడలైంది, ఇస్సాకు యొక్క భార్య. ఈ యొక్క రిబ్కాకు ఇస్సాకు యొక్క 40వ సంవత్సరం మందు రిబ్కాను పెళ్లి చేసుకుంటాడు. అలాగే 20 సంవత్సరముల వరకు రిబ్కాకు సంతానము కలగలేదు. సంతానం కలుగపోవట చూచి యాకోబు దేవుని యొక్క సన్నిధిలో సంతానము కొరకు యాకోబు ప్రార్థన చేయగా దేవుడు రిబ్కాకు గర్భఫలం దయచేశారు. సంతోషమైనటువంటి కార్యమే కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. కారణం ఏంటంటే, సమయం వచ్చింది, దేవుడు అనుకున్నటువంటి సమయము. దేవుడు అనుకున్నటువంటి సమయానికే దేవుడు రిబ్కాకు గర్భఫలం ఇచ్చారు. రిబ్కా అనుకున్నటువంటి సమయానికి దేవుడు గర్భఫలం ఇవ్వలేదు, కానీ దేవుడు అనుకున్నటువంటి సమయానికి దేవుడు రిబ్కాకు గర్భఫలం ఇచ్చారు. అయితే ఆ యొక్క సంతోషము కొంతవరకే నిలబడింది. కారణం ఏంటంటే, ఆమె యొక్క గర్భంలో పెనుగులాట అనేది మొదలైంది. ఈ పెనుగులాటను బట్టి రిబ్కాకు ఆవేదన కలిగింది. ఈ యొక్క ఆవేదనను బట్టి ఆదరణ లేదు. కాబట్టి ఎందుకు నాకు ఇంత ఆయాసము, ఈ యొక్క ఆయాసమునకు కారణం ఏంటి అని మరి మనం చదువుకున్నట్లుగానే యెహోవాను అడుగ వెళ్ళింది ఈ యొక్క రిబ్కా. మరి మనం చూసినట్లయితే గర్భములో పెనుగులాట మొదలైంది. ఆ సమయమురాగా అనుకున్న సమయమును బట్టి అనుకున్న స్థలమునకు అనుకున్న కార్యము కొరకు ఆమె వెళ్ళినట్లుగా కనబడుతుంది. అనుకున్న సమయమును బట్టి అనుకున్న స్థలమునకు ఆమె వెళ్ళింది, అనుకున్న కార్యం జరిగింది. ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి: అనుకున్న సమయము, అనుకున్న స్థలము, అనుకున్న కార్యము. ఈ యొక్క 3 మాటలు మరి రిబ్కా జీవితంలో మనం చూసినట్లయితే ఈ 3 మాటల్లో ఆమె నలిగిపోయినట్లుగా కనబడుతుంది. మొదటిదిగా మనం చూసినట్లయితే అనుకున్న సమయము. ఈ అనుకున్న సమయం వచ్చింది, గర్భంలో పెనుగులాట మొదలయ్యింది. ఆ యొక్క పెనుగులాటను బట్టి మరి ఆ యొక్క సమయమే ఆవేదన సమయముగా కనబడుతుంది. ఈ యొక్క ఆవేదన రాగా రిబ్కా యెహోవాను అడుగు వెళ్ళింది. బైబిల్ గ్రంథంలోని భక్తులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, అలాగే ప్రవక్తలైనటువంటి వారు కూడా యెహోవాను అడిగి వారు జవాబు అందుకునేవారు. అలాగే రిబ్కా కూడా యెహోవాను అడిగి ఆమె జవాబు అందుకున్నట్లుగా కనబడుతుంది. మరి మనం చదువుకున్నట్లుగా ఈ అందుకున్నటువంటి జవాబు ఏంటంటే, ప్రభు ఏమని సెలవిచ్చారంటే 23వ వచనములో, 25వ అధ్యాయము ఆదికాండము 23వ వచనములో ఆమె ఏమని జవాబు అందుకుందంటే, అప్పుడు యెహోవా ఆమెతో 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ప్రభు యొద్ద జవాబు అందుకుంది. వాక్యం చదువుకుందాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. చివరి లైను, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. రిబ్కా శ్రమలో, ఆవేదనలో దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇక్కడ పరమగీత గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. శ్రమలో ఉన్నది, ఆవేదనలో ఉన్నది, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అనేటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఈ శ్రమలో ఉన్నటువంటి రిబ్కా ఎండలో నుండి నీడలోనికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ఎలాగ మనం సేద తీర్చబడతామో,
ఎండ నుండి నీడలోనికి వెళ్ళి ఆమె హాయిగా కూర్చుంది. ఆమె ఎండ నుండి నీడలోనికి వెళ్ళింది కాబట్టి ఆమె యొక్క శ్రమ అనేది తొలగిపోయింది. ఆనందముతో హాయిగా కూర్చుంది. ఆనందములో హాయిగా మునిగిపోయి ఈ యొక్క రిబ్కా ఇక నాకు భయం లేదు, నా పూచి అంతా ఆయనే చూసుకుంటారు అని ఈ యొక్క రిబ్కా అనుకుంటుంది. ఏమిటి ఈమె యొక్క ధైర్యము అని మనం చూసినట్లయితే ఆ నీడే ఆమెకు ధైర్యం ఇచ్చినట్లుగా కనబడుతుంది. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆ నీడే దైవ సన్నిధి. దైవ సన్నిధిలోనికి వెళ్ళి రిబ్కా కూర్చుంది. ఎండ నుండి నీడలోనికి వెళ్ళి హాయిగా దేవుని యొద్దకు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుంది. తన భారమంతటిని కూడా ప్రభుపై వేసి హాయిగా ఆనందముతో ఆమె కూర్చుంది. మరి మనం చూసినట్లయితే ఇక్కడ 2 ఆయాసములు మనకు కనబడుతున్నాయి. నా ఆయాసము, వారి ఆయాసము. నా ఆయాసము అంటే, నా ఆయాసము అంటే ఎవరి ఆయాసము? రిబ్కా యొక్క ఆయాసము. వారి ఆయాసము అంటే గర్భములో శిశువుల యొక్క ఆయాసం అనేది మనకు కనబడుతుంది. ఈ 2 ఆయాసములు కలిపితే ఆవేదన. ఆవేదన వచ్చింది కాబట్టి ఆదరణ అనేది లేదు ఈ యొక్క రిబ్కాకు. ఆవేదన వచ్చింది కాబట్టి ఆదరణ లేదు. కాబట్టి ఆయాసం వచ్చి మీద పడటం బట్టి ఇంత ఆయాసము నాకెందుకు అని మొదటిదిగా అనుకున్న సమయము. ఈ అనుకున్న సమయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. అనుకున్నటువంటి స్థలము రెండవది, దేవుని యొక్క సన్నిధిలో ఆవేదనతోటి దేవుని సన్నిధికి వెళ్ళింది. అనుకున్న స్థలము, అనుకున్న కార్యము. అలాగే మరొక 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆనందము, ఆయాసము, ఆదరణ. ఏంటి ఈ యొక్క ఆనందము అంటే సంతానము. ఆయాసం ఏంటంటే పెనుగులాటగా కనబడుతుంది. అలాగే ఆదరణ ఏంటంటే వాగ్దానం అందుకుంది దేవుని యొక్క సన్నిధిలో. దేవుని నీడలో కూర్చుని వాగ్దానం అందుకుంది. మరి మనం చూసినట్లయితే మనం అనుకుంటాం మనకు అన్నీ బాగున్నాయిలే, మనకు ఆయాసం ఎందుకు అని మనం అనుకుంటాం. మనం అన్నీ బాగున్నాయి, ఇది పరమదేవుని యొక్క కృప ఉన్నది, అన్నీ బాగున్నాయి కనుక మాకు ఆయాసం వద్దు అని మనం అనుకుంటాం. ఆయాసం కోరుకునేవారు ఎవరైనా ఉన్నారా? మరి మనం ధ్యానం చేసుకున్నట్లయితే మీలో ఒకవేళ మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మీకు ఆనందం కావాలా, ఆయాసం కావాలా? ఏది కావాలి మీకు? ఆనందమే కావాలని మనం కోరుకుంటాం. దైవజనులు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే ఆవగింజంత ఆయాసము లేనట్లయితే ఆనందము అంతరించిపోతుంది, ఆవిరైపోతుంది. ఆవగింజంత ఆయాసము లేనట్లయితే ఆనందము అంతరించిపోతుంది, ఆవిరైపోతుందని సెలవిచ్చిన వారై ఉన్నారు. కాబట్టి ఆనందము కోరుకునేటువంటి మనము ఆయాసం అనేది కలిగి ఉండవలసిన వారముగా కనబడుతున్నాం. కాబట్టి ఆనందము ఆవిరైపోకుండా ఉండాలి అంటే మన జీవితంలో మనము ఆయాసము కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. ఎంత ఆనందం ఉన్నా ఆయాసము లేనట్లయితే ఆదరణ అనేది మనకు రాదు. ఎంత ఆనందం ఉన్నా ఆయాసము లేనట్లయితే ఆదరణ అనేది మనకు రాదు. అందరం సౌఖ్యాలే కోరుకుంటాం, ఆనందమే మనం కోరుకుంటాం. కానీ రిబ్కా జీవితంలో ఆమె ఆనందం కోరుకోలేదు, ఆమె కష్టమునే కోరుకుంది, ఆమె శ్రమనే కోరుకున్నట్లుగా కనబడుతుంది. అబ్రహాం వలె తన యొక్క స్వంత జనాంగమును, అలాగే తన యొక్క స్వంత దేశమును, తండ్రి ఇంటిని విడిచి వెళ్ళుటకు ఆమె సిద్ధపడింది. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముకు రిబ్కాకు మరి టాలీ చేసినట్లయితే అబ్రహాముకున్నటువంటి లక్షణములు రిబ్కాలో కూడా మనకు కనబడుతున్నాయి. అబ్రహాము వలె ఆమె ఎలాగైతే మరి దేవుని యొక్క మాటను లేక దేవుని యొక్క పిలుపునందుకొని అబ్రహాము తన యొక్క స్వదేశముని విడిచి వెళ్ళారో, అలాగే రిబ్కా కూడా తన యొక్క తండ్రి ఇంటిని విడిచుటకు ఆమె సిద్ధపడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ రిబ్కాను మనం చూసినట్లయితే
రిబ్కా దేనికైనా కూడా ఆమె రెడీ అంటుంది. ఇది పెండ్లి కుమార్తె యొక్క లక్షణమై ఉన్నది. కాబట్టి మనం ఆదికాండము 18వ అధ్యాయంలో 2వ వచనం మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ మనకు అబ్రహాము అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే 6వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ పరిగెత్తి అలాగే త్వరగా వెళ్ళి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అలాగే ఆదికాండము 24వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసినట్లయితే అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. అలాగే 20వ వచనములో త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి, ఇక్కడ అబ్రహాము పరిగెత్తినట్లుగా ఉన్నది, త్వరగా పనిచేసినట్లుగా కనబడుతుంది. అలాగే రిబ్కా కూడా పరిగెత్తింది పని చేయుటకు, అలాగే త్వరగా చేసింది. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచున్నటువంటి మనము త్వరపడండి కానీ తొందరపడకండి అన్నారంట అయ్యగారు. కాబట్టి ఈ యొక్క లక్షణము త్వరపడి పనిచేసేటువంటి లక్షణముగా కనబడుతుంది. అబ్రహాము ప్రభువుని ఎదుర్కొనుటకు ఎలాగూ పరిగెత్తి ప్రభువునకు నమస్కరించారో అలాగే మరి రిబ్కా కూడా పరిగెత్తి పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. అబ్రహాము వలె రిబ్కా కూడా దీవించబడింది. అంతేకాకుండా దేవుని పితామహుల వరుసలోనికి దేవుడు రిబ్కాను తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే రిబ్కా మరి సౌఖ్యము కోరుకోవట్లేదు, ఆమె శ్రమనే కోరుకుంటుంది, ఆమె కష్టమునే కోరుకుంటుంది అని మనం చెప్పుకున్నాం. రిబ్కా దేవుని యొక్క సన్నిధిలో ఆవేదనతోటి వెళ్ళి ఏడ్చింది. మరి ఏడవడం నేర్చుకోండి, ఇది దేవుడిచ్చినటువంటి వరం. మనమంట ఏడవటం ఎలాగ ఏడవాలంటే శ్రద్ధతోటి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఏడవాలంట. బైబిల్ మిషన్ పుట్టింది ఏడ్పులోనే. దైవజన్ యొక్క కన్నీటిని బట్టి దేవుడు బైబిల్ మిషన్ను దైవజన్కి అందించినటువంటి స్థితి మనం చూసినట్లయితే ప్రసవ వేదనతోటి మన తండ్రి మన యొక్క మిషన్ను ఆయన మరి అందుకున్నటువంటి వారై ఉన్నారు. మరి ఏడ్పు అనేది మనం కూడా మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క వరం అంట, ఈ ఏడ్పు అనేది వరమై ఉన్నది. ఈ వరములో ఆనందం అనేది ఉన్నది. మరి మనం చూస్తే బైబిల్ మిషన్లో మరి ఆయాసముతో కూడినటువంటి ఆనందం ఉన్నది. ఆయాసమున్నందున ఆదరణ అనేది మనం కోరుకుంటున్నాం. బైబిల్ మిషన్లో ఆయాసముతో కూడిన ఆనందం ఉన్నది. కాబట్టి అందరం కూడా ఆయాసమున్నందున ఆదరణ అనేది మనం కోరుకుంటూ ఉంటాం. మరి మనం చూసినట్లయితే మనము అన్నీ మనకు బాగున్నప్పుడు మరి మన యొక్క బాగును చూసి అన్నీ బాగుంటే బాగును చూచి పాడైపోకండి. మరి ఆవగింజంతైనా ఆయాసము తెచ్చుకోండి. బాగును చూచి పాడైపోకండి, ఆవగింజంతైనా ఆయాసము తెచ్చుకోండి. ఆయాసము లేనట్లయితే ఆదరణ లేదు అని ప్రభువే మనకు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎలాగ పని చేయవలసినదంటే మనకు అంగీకారం కాకున్నా, మనకు అవకాశం లేకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా కూడా ఇది నా దేవుని యొక్క పని, ఇది నా బైబిల్ మిషన్ యొక్క పని, నా దైవజన్ యొక్క పని, నా పని అని మనము కూడా రిబ్కా వలె పరిగెత్తి పని చేయవలసిన వారముగా కనబడుతుంది. సమయం రాగా దేవుడు ఎలాగైతే తన అంతరంగంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను మరి దైవజనులకు అందించారో, దైవజనులు బైబిల్ మిషన్ను అందుకున్నటువంటి సమయంలో
దైవజనులు ఆనందం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఆ సమయంలో ఆనందముతో పాటు దైవజనులు ఆయాసము కలిగి ఉన్నారు. ఆనందము కలిగినటువంటి సమయంలో ఆయాసము కలిగి ఉండుట ఎంత ఆశ్చర్యము. కాబట్టి ఈ దినమందు మనం చూసినట్లయితే ఆ సమయంలో దైవజనులంట యోసేపును ఎలాగైతే ఐగుప్తు దేశమునకు పంపించారో అలాగే దైవజన్ని గుంటూరు అనే ఒక గుహలో దైవజనులంట దాక్కొని ఆవేదన తీరిపోయేంత వరకు కూడా అంగలార్చారంట దైవజనులు. ఆవేదన తీరు వరకు దైవజనులు అంగలార్చి మరి సన్నిధి కూటమును కన్నాను అని అయ్యగారి యొక్క మాట అయ్యున్నది. ఆవేదన తీరు అంతవరకు మరి గుంటూరులో ఉన్నటువంటి లేక బేతేలు గృహం అనేటువంటి గుహలో దైవజనులు దాక్కొని ఆయన ఆవేదన తీరేంత వరకు కన్నీరు కార్చిన వారై ఉన్నారు మన దైవజనులు. కాబట్టి ఆవేదన ద్వారా ఆయన సన్నిధి కూటమును అందుకున్నారు. కాబట్టి ఆవేదన దైవజన్య యొక్క ఆవేదన ఏంటంటే మనందరము కూడా సన్నిధి లేకుండా ఉన్నట్లయితే దైవజన్యకి ఆవేదన అయి ఉన్నది. ఇదేమందు మనం చూసినట్లయితే యోసేపంట ఆహారం లేనటువంటి వారికి ఆహారం ఇచ్చినటువంటి యోసేపు వలె బైబిల్ మిషన్ కూడా రాకడ వార్తను అందించేటువంటి రాజ టీవీగా ఉన్నది అన్నారంట అయ్యగారు. ఆహారం లేని వారికి ఆహారం అందించిన యోసేపు వలె రాకడ వార్తను అందించే రాజ టీవీగా బైబిల్ మిషన్ను మరి మన తండ్రి గారి యొక్క ఆవేదన కన్నీటిని బట్టి రాజు టీవీగా మనల్ని అందరినీ కూడా అలాగన ఉంచిన వారై ఉన్నారు. మరి ఆయాసము ఆవేదన అనేది మనందరికి కూడా అత్యవసరము. మరి ఎమర్జెన్సీ అంటాం. మనందరం కూడా కావలసినది ఏంటంటే ఆయాసము, ఇంకేం కావాలి? ఆవేదన అనేది మనందరం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆనందం దగ్గర మనం ఆగిపోకూడదు, కానీ మనందరము కూడా ఆయాసము ద్వారా ఈ యొక్క ఆదరణ దగ్గరకు రండి అని ప్రభువే మనందరినీ కూడా ఇట్టి సభలను బట్టి ఆవేదనతోటి మనము ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నామో ఆనందము దగ్గర ఆగిపోకూడదు, ఆదరణ దగ్గరకు రండి. ఇది పెండ్లి కుమార్తె యొక్క ఆదరణ ఉన్నది. ఆదరణ లేని ఆయాసము సన్నిధి లేనటువంటి స్థితి. ఎవరైతే సన్నిధి లేనటువంటి స్థితి కలిగి ఉంటారో ఆదరణ లేని ఆయాసముగా కనబడుతుంది. రిబ్కా అంటుంది, నేను పడినటువంటి ప్రయాసంతా కూడా మరి వ్యర్థము కాలేదు. నేను పడినటువంటి ప్రయాసను బట్టి మరి నా ఆయాసం వలన, నా ఆవేదన వలన దేవుని జనాంగము క్షేమము కొరకే ఈ యొక్క ఆవేదన అని ఈ యొక్క రిబ్కా సంతోషముతోటి దేవుని యొక్క సన్నిధిలో ఉంది. మనం దేవుని దగ్గర కూర్చొని దేవుని యొద్దంట మనం శ్రద్ధగా ఏడ్చినట్లయితే శ్రమకు భయం అంట. ఎలాగేడవాలి? దేవుని యొద్ద కూర్చొని శ్రద్ధగా మనం ఏడ్చినట్లయితే శ్రమకు భయము. మరి తన ఆవేదనతోటి శ్రమను భయపెట్టిందంట ఈ యొక్క రిబ్కా. ఆవేదనతోటి శ్రమను భయపెట్టినట్టుగా కనబడుతుంది. శ్రమ అంటే రిబ్కాకు భయం లేదు. కాబట్టి దినమందు మనం చూసినట్లయితే శ్రమానుభవము లేకుండా దేవుడంట మనకు సహాయం చేసినట్లయితే శ్రమను మనం ఆచారంగా ఆచరిస్తాము, కానీ అనుభవంలోకి రాదు అన్నారు అయ్యగారు. శ్రమానుభవం లేకుండా దేవుడు మనకు సహాయం చేసినట్లయితే శ్రమను మనము ఆచారముగా ఆచరిస్తాము, కానీ మనకు శ్రమ అనేది అనుభవంలోనికి రాదు. కాబట్టి శ్రమానుభవము కలిగి ఉండాలి. శ్రమానుభవమును బట్టే మనందరికి కూడా ఆదరణ, ఆనందం అనేది ప్రభువు మనకు దయచేస్తారు. కాబట్టి శ్రమలో దేవుణ్ణంట ఈ యొక్క రిబ్కా గట్టిగా పట్టుకుంది. గర్భంలో ఉన్నటువంటి యాకోబు దేవుణ్ణంట తన కౌగిల్లో బంధించుకున్నాడు. గర్భంలో ఉన్నటువంటి యాకోబు
దేవుని తన కౌగిల్లో బంధించుకున్నాడు. ఎలాగంటే రెబ్కా ఎలాగైతే గట్టిగా పట్టుకుందో అలాగున యాకోబు కూడా తన యొక్క కౌగిల్లో దేవుణ్ణి బంధించుకున్నాడంట. కాబట్టి దినమందు మనం చూసినట్లయితే అనుకున్న సమయము, అనుకున్న స్థలము, మూడవది అనుకున్న కార్యము. అనుకున్న కార్యం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నజరేతులో ఉన్నటువంటి మరియమ్మకు మరి ఆనందం ఉన్నదా అంటే ఆనందము లేదు, ఆవేదనతోటి ఉన్నది. ఈ నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ ఆదరణ లేనటువంటి ఆయాసముతోటి బెత్లెహేముకు బయలుదేరింది. సమయం రాగా తన ప్రయాసకు తగినట్లు మరి దేవుడు మరి ఆ యొక్క మరియమ్మ విషయంలో మనం చూసినట్లయితే తన ప్రయాసకు తగినటువంటి బిడ్డను ప్రభువే దయచేసినట్లుగా కనబడుతుంది. ప్రభువును చూచి కలిగినటువంటి బిడ్డను చూచి ఎంతో ఆనందపడిపోతుంది. ఆ ఆనందం ప్రక్కనే అంట ఆనందము కంటే ఎక్కువైనటువంటి ఆయాసం అనేది మరియమ్మ కలిగి ఉన్నదంట. ఏంటి కారణం? ఈమె ఆయాసం లేక ఆవేదన పడతా ఉన్నది. ఎందుకు ఆవేదన పడతా ఉన్నది? ఆ సమయంలో దేవదూతలు వచ్చి దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని దేవుణ్ణి స్తుతించినప్పుడు మరియమ్మ అనుకుంటుందంట, ఓహో నా ఆవేదనను బట్టి దేవునికి మహిమ అని మరియమ్మ సంతోషపడుతుందంట. గొర్రెల కాపరులు వచ్చారంట. గొర్రెల కాపరు వచ్చి మరి మా మెస్సియా అన్నారంట. ఎప్పుడైతే వారు ఆ మాట అన్నారో ఆమె జీవితంలో ఆనందం అనేది కనబడుతుంది. అప్పుడు ఈ దినమందు మనం చూసినట్లయితే మరి ఆయాసము తీరింది, నా ఆయాసము పరుల యొక్క క్షేమము కొరకే అని ఈ యొక్క తల్లి సంతోషపడినట్లుగా కనబడుతుంది. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో గర్భిణీ అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తూ ఉన్నది. ఆ యొక్క ఒక స్త్రీ మనకు కనబడుతుంది. గర్భిణీ అయి ప్రసవవేదన పడుచు నొప్పులకు కేకలు వేస్తుంది. ఈమె నొప్పులను బట్టి అరుస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏ నొప్పి లేకుండా అరిచినట్లయితే ఆ నొప్పులకంట ఆశీర్వాదం ఉండదంట. కాబట్టి నొప్పి కలిగి అరవండి, ఆ అరుపులకు ఆశీర్వాదం ఉంటుంది అన్నారు అయ్యగారు. కాబట్టి మనకు నొప్పి రావాలి అంటే మనందరం ఏమవ్వాలి? గర్భవతులం అవ్వాలి. గర్భవతులం అవ్వాలి అంటే ఆమె ఏం ధరించుకుంది? మనందరము కూడా నొప్పి కలిగి అరవాలి. నొప్పి రావాలంటే గర్భవతులం అవ్వాలి. గర్భవతులం అవ్వాలంటే మనందరము కూడా ప్రభువుని మనం ధరించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నొప్పి కలిగి అరవండి, ఆ నొప్పికి మరి ఆశీర్వాదం ఉంటుందని ప్రభువే సెలవిస్తూ ఉన్నారు. మరి నొప్పి రావాలంటే మనందరం కూడా గర్భవతులం అవ్వాలి. గర్భవతులం అవ్వాలంటే మనం ప్రభువుని ధరించుకోవలసిన వారమై ఉన్నాం. నొప్పి కలిగి అరవండి. నొప్పులున్న వారికంట తిప్పలుండవు, నొప్పులున్న వారికి తిప్పలుండవు అన్నారు అయ్యగారు. ఎత్తబడినటువంటి వారికి పప్పలు, ఎత్తబడని వారికి తిప్పలు. కాబట్టి నొప్పులు కలిగి ఎవరైతే ఉంటారో నొప్పు కలిగిన వారికి తిప్పలుండవు. మరి దినమందు మనం చూసినట్లయితే అనుకున్న సమయంలో అనుకున్నటువంటి స్థలము, అనుకున్నటువంటి కార్యము, అలాగే ఆనందము, ఆయాసము, ఆదరణ, అనుకున్న సమయానికి అనుకున్న స్థలములో ఆమె అనుకున్న కార్యం జరిగింది. అలాగే మనందరం కూడా బయలుపరచబడినటువంటి బైబిల్ మిషన్ యొక్క స్త్రీల సభల్లో ఏకీభవించినటువంటి మనందరం అనుకున్న సమయానికి అనుకున్న స్థలమునకు మనలందరిని కూడా ప్రభువు తీసుకొని వెళ్ళి అనుకున్నటువంటి కార్యము చేయనై ఉన్నారు. అందుకే మనందరము కూడా అటు సిద్ధపాటు కోసమే మన తల్లిగారి యొక్క ఆవేదన అయి ఉన్నది. మనందరం సంతోషంతో హాయిగా ఆనందంగా కూర్చున్నాం. ఈ సంతోషానికి కారణం ఏంటంటే వెనుక కనబడుచు ఉన్నటువంటి తల్లి యొక్క ఆవేదనే. కాబట్టి అనుకున్న సమయము, అనుకున్న స్థలములోనికి
అనుకున్న కార్యము జరిగించడానికి మనందరిని కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి మనందరం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అలాగను ప్రభువుని ఎదుర్కొని ప్రభు యొక్క రాకడ కొరకు మనందరము ఆయత్తపడగలిగిన కృపాభాగ్యం ఏకీభవించినటువంటి మీ అందరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక మీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. సమయం రాగా భూలోకమునకు బైబిల్ మిషన్ మా తండ్రి గారి ద్వారా బయలుపరిచి ప్రభువా దేవా, ఇదిగో మా తండ్రి, నీ జన్మదినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టి ఉంటిని, ఈ జగతికి నీవు రాగా ఎంతో ఆనందించి ఉంటిని అని అలాగని అనుకున్న సమయం రాగా తండ్రి గారికి బైబిల్ మిషన్ బయలుపరిచిన త్రియేక తండ్రి మీకే వందనములు. అట్టి తండ్రి యొక్క ఆవేదనను బట్టి ప్రభువా ఈనాడు బైబిల్ మిషన్లో మమ్మల్ని అందరినీ భాగ్యవంతులుగా చేసిన స్వామి, అనుకున్న సమయానికి అనుకున్న స్థలములోనికి అనుకున్న కార్యము నిమిత్తం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుచున్న పెళ్లి కుమారుడిగా రానైనటువంటి ప్రియ ప్రభువా మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవాయి సంతోషమునకు 33 వత్సరముల యొక్క దేవాయి యొక్క విజయమునకు కారణం తల్లిగారి యొక్క ఆవేదన. తండ్రి, ఇదిగో ప్రభు ఆవేదనను బట్టి మేమందరము ఆనందముతో మీ సన్నిధిలో కూర్చుండి ప్రభువా ఈ రీతిగా హాయిగా ఎండలో నుండి నీడలోనికి వచ్చి కూర్చున్నట్లుగా మీ పాదముల యొద్ద కూర్చున్నాం. దేవా, ఇదిగో నా తండ్రి, మీ సన్నిధిలో ఆనందములో మునిగిపోయి మేము కూర్చున్నాం తండ్రి. యేసయ్యా, మమ్మల్ని ఒక్కొక్కరిని మీరే దీవించి అనుకున్న కార్యము నిమిత్తం సిద్ధపరచి మీతో కూడా ఎగిరి వెళ్ళేటువంటి అంతస్తును కూడిన మా అందరికీ అనుగ్రహించి మహిమనందమని మా కొరకు వరుడుగా రానయ్యున్న పరిశుద్ధులైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.